ఈ నాయకత్వ లోపాన్ని దూరం చేయడానికి పౌలు గారు అంటారు, నాయన ప్రతి చోట పెద్దలను ఏర్పాటు చేసి నువ్వు అక్కడ సరిదిద్దాలనే నేను క్రేతులో విడిచిపెట్టి వచ్చేసాను. నువ్వేం చేస్తావు ఇప్పుడు? నువ్వేం చేస్తావంటే వారికి కఠినముగా ఆజ్ఞాపించు. ప్రియమైన దేవుని వారలారా, నేటి క్రైస్తవ సంఘాలలో పాత క్రేతీయుల లక్షణాలు చాలా వరకు కనబడుతున్నాయంటాను నేను. క్రేతీయుల పాత స్వభావము నేటి క్రైస్తవ సంఘాలలో ఇంకా కనిపిస్తుంది. కానీ దేవుడు పక్షపాతి కాడు. ఎవరికైనా తన యొక్క విలువైన వాక్కులను వినిపింపచేయటానికి ఆయన నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన నిత్యము వాత్సల్యము కలిగి ఉన్నవాడట. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మనమైతే మనుషులు జడ్జి చేస్తాం. మనమైతే మనుషులు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేసి ఉంటే బాగుండు కదా, అయ్యో ఇలా ఎందుకు చేశారు అని మన లెక్కల్లో, మన కొలతల్లో మనం ఆలోచించుకుంటాం. కానీ దేవునిది విశాల హృదయం. ఆయనకున్నది దీర్ఘ శాంతం. భూమి మీద ఏ తండ్రి కన్నా, ఏ తల్లి కన్నా గొప్పగా ప్రేమించగలిగిన పక్షపాత రహితమైన ప్రేమ కన్న తండ్రి ప్రేమ. ఆ తండ్రి ఒకనాడు దుష్టులు, తిండిపోతులు, సోమరిపోతులు, దుష్ట మృగములుగా పేరు తెచ్చుకున్న వాళ్ళ సొంత ప్రవక్తే అన్నాడట క్రేతీయులని, వారి దుష్ట మృగములు అని. వాళ్ళ సొంత మనిషే వాళ్ళని అన్నప్పుడు దేవుడు మాత్రం వాళ్ళని దూరం పెట్టలేదు, దగ్గరికి తీసుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు. వాళ్ళకి ఎలాంటి కఠినమైన ఆజ్ఞలు ఇమ్మంటున్నాడో ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక. సో ఈ మాటలు మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో మనం ఆలోచించాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి కిందకి చదువుదామండి. క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులు, సోమరులకు, తిండిపోతులు అని చెప్పి ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుంచి తొలగిపోవునట్టు మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే, అపవిత్రులకు అన్నియు అపవిత్రములే. అంతే. నువ్వు ఏ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ కళ్ళజోడుతోనే చూస్తావు. చాలాసార్లు చూడండి, కూలింగ్ గ్లాసెస్ ఉంటాయి, చాలాసార్లు బ్లాక్గా ఉండే గ్లాసెస్ ఉంటాయి. ఆ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు బయట ప్రపంచం అంతా నీకు అదే రంగులో కనబడుతుంది. నువ్వు చూసే దృష్టికోణం మారలేనప్పుడు, మారనంత వరకు అందరు నీకు తప్పుగానే కనపడతారు. కానీ దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన ఏది చూడాలో అదే చూస్తారు. అదే ఇక్కడ క్రేతీయుల్లో చూశాడు. వాళ్ళని ఎలా గద్దించమంటున్నాడు, విడిచిపెట్టేయట్లేదండి వాళ్ళని. వాళ్ళు ఏదో తప్పు చేశారు కదా అని ఒకసారి గెట్ అవుట్ అనట్లేదు. దేవుని ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ. నిరంతరము నీకు ఏదో విధంగా నీకు హెచ్చరికిస్తూనే ఉంటుంది. ప్రతి వారం ఇక్కడ సేవకుడు నిలబడి బోధ చేస్తున్నాడంటే ఈ బోధ ఇక్కడ అవసరం లేని వాళ్ళు ఉన్నారని కాదు అక్కడ అర్థం. ప్రతి వారము వారి హృదయాలలో స్వస్థత పొందాలి. ప్రతి వారము వారిలో ఉన్నటువంటి బలహీనతలు దేవుని పాదాల ముందు పడేయడానికి సంఘంలో బలం పొందుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. వారి ఆత్మీయ జీవితంలో నిరంతరము వాళ్ళు ఉత్సాహంతో, నిరీక్షణ వలన కలిగే ఉత్సాహంతో డెవలప్ అవుతూ ఉండాలి. అది సంఘంగా కూడడం యొక్క సారం. ఇక్కడ క్రేతీయుల జీవితము నేటి క్రైస్తవుల జీవితానికి ఎంత దగ్గరగా ఉందంటే, క్రేతీయులు వాడి యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి వారిలో చాలా మంది గొప్పగానే బతుకుతున్నారు. కానీ దేవుని కృపలో కాపాడబడుతున్నామని చెప్పుకుంటున్న చాలా మంది క్రైస్తవులు ఆ క్రీస్తు కృపను నిరర్ధకం చేస్తున్నారు.